సో, మాణిక్య అనే ఎర్రని బిందువు ఎక్కడ ఉన్నదో అక్కడే శుక్ల బిందువు అని ఈశ్వర ప్రతిబింబం కూడా ఉన్నది. కాబట్టి 2 అక్కడ ఉన్నవని అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చెప్పాను గదా! 2 ఉన్నాయి అని, ఒకటే చోట ఉన్నాయి. విత్తనం నుంచి వృక్షం వస్తోంది. విత్తనం ఒక చోట, వృక్షం ఇంకో చోట పెరగట్లేదుగా. అలా పెరిగితే 2 అంటావు. ఇద్దరు దేవుళ్ళున్నారు గురువుగారు. ఇక్కడ నువ్వు ఏం తెలుసుకున్నావు? విత్తనం నుంచి విత్తనంలో ఇంత ఆలోచన ఉందా? మరి నీలో ఎన్ని ఊహలు, ఆలోచనలు, అనుభూతులు ఉన్నాయి? అన్ని ఊహలు నువ్వై కూర్చున్నావా? లేదే, నీలోంచి పుడుతున్నాయి. అదే వృక్షము. మనసే ఒక విత్తనము. అందు నుంచి పుట్టేవే అవే ఫలాలు. కర్తవ్యే వాధికారస్తే అన్నాడు. ఫలాలు ఆశించగానే అందుకే కృష్ణుడు అన్నాడు. నువ్వు మనసుతో చేసిన మనో వాచ మనసు, మాటతో ఏం చేసినా గూడా ఫలితం ఆశించకు. అది కర్మగా తీసుకో అంతే. ఫలితం వద్దు అంటాడు. ఆ విత్తనం వృక్షాన్ని ఇచ్చేసింది. విత్తనం అదృశ్యంలోకి వెళ్ళిపోయింది. చెట్టు పెరిగిన తర్వాత విత్తనం ఎక్కడ కనిపిస్తుందమ్మా? దాని ఫలాలే కనిపిస్తాయి అందరికి. అది చెప్తున్నాడు ఇక్కడ. ఎంత అందంగా చెప్తున్నాడో చూడండి. ఇది తెలుసుకోండి అంటున్నాడు. ఈ రహస్యం ఇదే శ్రీ విద్యా రహస్యం. ఈ విత్తనం ప్రిన్సిపల్, సీడ్ ప్రిన్సిపల్ అంటారు. ఇది తెలియకపోతే నీకు శ్రీ విద్య కాదు. చివరికి భాగవతం, పురాణం, రామాయణం ఏవి అర్థం కావు. కథ కథగానే ఉంటుంది. అదే కథ కంచికి మనం ఇంటికి. కథ విన్నాము, ఇంటికి వచ్చాము. అంతే నీ పురాణ కాలక్షేపం. అందులో ఇది తెలుసుకున్నావు అంటే శ్రీ విద్య తెలుసుకున్నావని. అది నువ్వే అపరాజిత. అర్థమైందా? ఆ! సో, అందుకే పురాణాలు, ఇతిహాసాలు ఇవన్నీ ఏంటంటే ఇది తెలుసుకోవటం కోసమే వాళ్ళు ఆ రకంగా అనేకంలో ఏకత్వాన్ని చూపిచ్చారు. మన దేవీ భాగవతం అంతా చివరికి ఏమైంది? అందరూ శక్తివంతులే. ఆది పరాశక్తి వేరండి. ఆవిడ మించిన దేవత లేరండి అని తెలుసుకున్నాం. అది మెయిన్ అండి. అది ఒకటండి. ఆవిడ నుంచి సృష్టి అంతా వచ్చిందని ఆవిడే చెప్పిందండి అని అనటమే నిన్ను నువ్వు తెలుసుకోవడం లక్షణం. అదే పురాణం తెలుసుకోవటం అంటే. ఏమ్మా? పూర్వంలోకి నువ్వు వెళ్ళటమే, ఆయనము చేయటమే పురాణం. ఎప్పుడో జరిగింది. పురోహితుడు, పురా ప్లస్ ఆయనము, పురాయణము, పురాణము, సనాతనము ఇలా ఉంటాయి గదా! శ్రీ విద్య సనాతనము. ఏమ్మా? ఆ రహస్యాలు సీడ్ ప్రిన్సిపల్స్. ఏవి ఎలా ఉండాలి సృష్టిలో అని చెప్పే రహస్యాలు. మామిడి చెట్టు ఎలా ఉండాలి? ఏ కాయలు ఇవ్వాలి? దాని కాయల యొక్క దాన్ని తింటే ఎలా ఉండాలి? ఇలా సృష్టిలో అన్నిటికీ కూడా నియమ నిబంధనలు పెట్టేదే అమ్మవారు సీడ్ ప్రిన్సిపల్ అంటారు. అర్థమైందా? ప్రేమ బీజంలో అవి ఉంటాయి. అది దర్శనం చేసుకొని వేదయుక్తం చేశారు మన వాళ్ళు. దాని వలన నీకు ఇన్ని విషయాలు చెప్తున్నారు భూమి మీద. అంటే వాళ్ళ అనుభూతి చేసుకునేగా నీకు చెప్తున్నారు. అందుకే వాళ్ళు గురువులయ్యారు, ఋషులయ్యారు, మునులయ్యారు, మహానుభావులయ్యారు, అవతార పురుషులయ్యారు. ఇప్పుడన్నా నమ్మండి. రా ఇవన్నీ కూడా నీ యొక్క ఆస్తులు. నీ ఆస్తుల్ని నువ్వే ఎగతాళి చేసుకుంటున్నావు. నువ్వే వీధుల్లో పడేసుకుంటున్నావు. విలువైన వస్తువులు వీధుల్లో పడేస్తున్నావు. పనికిరాని వస్తువులు ఇంట్లో తెచ్చుకుంటున్నావు. ఆ విలువైన వస్తువులు దొంగలుగా ఆ యొక్క ఎవరు విదేశీయులు వచ్చి తీసుకెళ్తున్నారు. అందులో నుంచి కోట్లు సంపాదించుకుంటున్నారు. సంపన్న దేశాలు అవుతున్నాయి. మనం పేద దేశంగానే మిగిలిపోయాం. ఎందుకంటే చిరిగిపోయిన బట్టలు వేసుకోవడమే ఫ్యాషన్ మంది. వాడు వదిలేసిన బట్టలు వేసుకుంటేనే మనకది ఫ్యాషన్. ఇది మాయ. ఎప్పుడన్నా అర్థమైందా అమ్మా? సో, బీ ప్రౌడ్. అందుకే బీ ఇండియన్, బై ఇండియన్ అన్నారు. ముందు ఈ దేశాన్ని నువ్వు ప్రేమించడం అంటే ముందు ఇది. నిన్ను నువ్వు ప్రేమించడం నేర్చుకుంటే దేశం ప్రేమించడం అది అప్రయత్నంగా వచ్చేస్తుంది. సాటివాడి మీద ప్రేమ తప్పకుండా వస్తుంది. అమెరికాకి వెళ్లి ఇండియన్‌ని ఎతుక్కుంటాం. అమెరికా వాడిని ఎత్తుకుంటామా? అబ్బా! ఎవరన్నా ఇండియన్ ఉంటే బాగుండురా బాబు! ఇంగ్లీష్ రావట్లేదు. వాడికి చెప్పి ఇగో నా పని చేయించుకుందాం. టాక్సీ బుక్ చేస్తాడు. ఎవడో ఇండియన్ వాడు వస్తుంటాడు. వాడికి మన గోడంతా చెప్పుకుంటాం. వాడి మీద పడి ఏడ్చినా ఏడుస్తాం.
అంత బాధ మనకి. అవునా? నా మీద పడి ఎందుకు ఏడుస్తున్నారురా అంటే వాళ్ళకి అర్థం కాదు. వాడు బోరున ఏడుస్తుంటాడు. అవునా? ఎందుకంటే నువ్వు ఏడుస్తున్నావు కాబట్టి వాడు ఏడుస్తాడు. ఏంటి నీ బాధ అంటాడు. నన్ను ఇలా పంపించేశారు ఇండియా నుంచి అమెరికాకి. నాకేమో ఇంగ్లీష్ రాదు. హ్మ్. క్యాబ్ బుక్ చేసుకోవాలి. పలానా చోటుకెళ్ళాలి. నాకు ఇంటర్వ్యూ ఉంది. అది ఉంది, ఇది ఉంది. వాడిని ఇవన్నీ చేసి పెడతాడనుకో అప్పుడు ఆనందం. అవునా? అంటే ఇలానే ఉంటాయి. అమ్మా! సో, ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఒకటి పేర్కొన్న 2 ఉన్నాయి. 2 పేర్కొన్న 2 ఉన్నాయి. మాణిక్య శబ్దం చేత రక్త సహస్రారము తెలియబడుతోంది. అనగా మూలాధారం క్రింద అదృశ్యంగా ఉన్న రక్త సహస్రారమే శక్తి స్థానము. ఏమ్మా? మాణిక్య శబ్దం చేత రక్త సహస్రారం తెలియబడుతోంది. అంటే మూలాధారం దగ్గర కింద గూడా ఇంకొక 3 చక్రాలున్నాయి. అష్టకోణము, అలానే రక్త సహస్రారము, తర్వాత మూలాధారం వస్తుంది. మూలాధార, స్వాదిష్టాన అలా చెప్పాలి. అది శక్తి స్థానము. ఇప్పుడు నువ్వు ధ్యానంలో కూర్చున్నా అక్కడి నుంచి నువ్వు స్టార్ట్ చేయాలి. హ్మ్. సో, శక్తి స్థానము. శ్వేత సహస్రారమేమో బిందు స్థానంలో ఉంది గదా! అది. మూలాధారం కింద అదృశ్యంగా ఉన్న రక్త సహస్రారమే శక్తి స్థానము. అది అదృశ్య చక్రము. పైనున్న సహస్రారము శ్వేత సహస్రారము. సో, ఈ రక్త సహస్రారము నుంచి నీవు ఈ విరాజిత నుంచి నువ్వు అన్ని చక్రాలు భేదన చేసుకుంటూ అక్కడికి వెళ్లి అపరాజిత కావటమే 2 ఒకటి కావటమే. అది చెప్తున్నారు. 2 ఒకటి కావటం. అది సదాశివ స్థానము. ఈ శక్తి ఆ సదాశివుని దగ్గరికి వెళ్ళటమే కుండలిని ప్రస్థారము. అది అతర్క్యం. అతర్క్యం అంటే అదనమాట. హ్మ్. అతర్క్యం త్రైపురమ్మః. అంటే అక్కడి నుంచి అదృశ్యంగా ఉన్న శక్తి, కుండలిని శక్తి, అష్టకోణ చక్ర రక్త సహస్రార మూలాధార స్వాధిష్టానం నుంచి ప్రస్థారం చేస్తూ ఈ యొక్క శక్తి ఇది వెళ్ళి ఎందులో కారణం వెళ్ళి ఎందులో కలుస్తోంది? సంకల్పంలో కలుస్తోంది. అంటే శ్వేత సహస్రారం అనే నీ యొక్క బ్రహ్మ కచ్చంలో కర్ణికలో ఉన్న శివస్థానాన్ని కలుస్తోంది. అంటే ఇక్కడ కార్యము, కారణము, కార్యము. ఇది కార్యము కదా! ఈ కార్యమంతా గూడా ఇదంతా నువ్వేం చేస్తున్నావు? మాయను తొలగించుకుంటూ ఒకటిలోకి కలిసిపోతున్నావు. అంటే 2 ద్వైతము, అద్వైతం అవుతోందని. అది చెప్తున్నాడు. కానీ ఒకటే త్రిశకం మాయ గదా! సంకల్పం యొక్క ఆకారము. ఈ ఆకారం తీసేస్తే నువ్వు మళ్ళీ సంకల్పమే అవుతావు. మరి వారక్కడి నుంచి ఖడ్గమాలుగా పైకి వెళ్ళిపోతే అది నిస్సంకల్పము. అర్థమైందా? నీకు గూడా నిర్వికల్ప సమాధి. అమ్మవారు చివరికేమిస్తుంది? నిర్వికల్ప సమాధి ఇస్తుంది. అది చెప్తున్నాను. ఇప్పుడు అర్థమైందా? సింపుల్. ఇప్పుడు ఈ ఒక్క నామం చాలా పెద్దగా ఉందమ్మా. మై గాడ్! 2 పేజీలుంది. ఇక్కడ అంటే ఇదమిద్ధమని ఎవ్వరము చెప్పలేము. ఆమె ఇష్టమే ఇష్టము. త్రైపురములకు అది మూలము. త్రైపురములనగా జాగ్రత్త స్వప్న సుషుప్తులకి, జ్ఞాన, జ్ఞాత, జ్ఞేయములకి సర్వ త్రిపుటియు త్రిపురములే. విరాజిత శబ్దము చేత శ్వేత సహస్రారము తెలుస్తోంది. విరాజిత అంటే శ్వేత సహస్రారం తెలుస్తోంది. త్రికోణం తెలుస్తోంది అని. ఆవిడ మహాత్రిపుర సుందరి. జ్ఞాత, జ్ఞాన, జ్ఞేయము, జాగ్రత్త స్వప్న సుషుప్తి. త్రిపుర లక్షణం తెలుస్తోంది. అన్నిటికీ గూడా ఈ 3 పురములకి ఆమె విరాజమానమై కూర్చొని ఉన్నది. నీలో త్రిపుటి కలగాలి అన్నా గూడా ఆమె దయే. నిన్ను త్రిపుటిలో ఉంచాలన్నా ఆమె దయే. మాయలో ఉంచుతుంది. చచ్చే వరకు నువ్వు తెలుసుకో అమ్మవారిని. అలానే వెళ్ళిపోతావు. అమ్మ దయ ఉంది అంటే మటుకు త్రిపుటి భంగం అవుతుంది. అప్పుడు నీకు సడెన్‌గా ఒకటి అరే! అమ్మవారు ఒకటే గదా! అదే అపరాజిత లక్షణం. లేదా విరాజిత గాని, మహాత్రిపుర సుందరి, జాగ్రత్త స్వప్న సుషుప్తి ఇది దాటావు అంటే నువ్వు అపరాజిత. దాటలేదు అంటే విరాజిత. ఈ జ్ఞానం ఉన్నా చాలు నీకు. త్రిపుర లక్షణం తెలిసినా చాలు. అందుకని బాలమంత్రం ఇస్తారు.
అర్థమైందా? తర్వాత నువ్వు అపరాజిత కావాలి గదా! అందుకని జాగ్రత్త, స్వప్న, సుషుప్తి తుర్యంలోకి నువ్వు వెళ్ళాలి గాబట్టి పంచదశి ఇస్తాను అంటాడు. మళ్ళీ నీకు పంచదశి ఇచ్చిన తర్వాత కయీలరీం హసకహలరీం హ్రీ కయీలహరయీం అసకహలహ్రీం సకల దాకా వచ్చేసావు. పంచదశి అయిపోయింది. గురువుగారు నాకు ఇంకా పైనుంది గదా! సహస్రారం దాకా వెళ్ళాలి. అపరాజిత ఇక్కడ దాకా నేను విరాజితగా వచ్చేసాను. విరాజమానంగా బాగానే వచ్చేసాను. కానీ అమ్మవారి దయతో మహాత్రిపుర లక్షణం తొలగింది. ఇక్కడి నుంచి నువ్వు అపరాజితగా వెళ్ళాలి. అప్పుడు షోడశి అనే బీజం ఇస్తారు. అక్కడి నుంచి మళ్ళీ ఏమిటి? మళ్ళీ ప్రయాణం ఉంది. రాజరాజేశ్వరి అయిపోతే నీ పని అయిపోయిందా? అక్కడి నుంచి మళ్ళీ ద్వాదశాంతాలు, మళ్ళీ అమ్మవారి యొక్క బిందువు, లలితా స్వరూపం దగ్గరికి వెళ్ళాలి. ద్వాదశాంతాలు, శింసుమారా చక్రాలు దాటాలి. అది మహాషోడశి. ఇది గురువులు ఇచ్చేది. అందుకే నేను బాలామంత్రం దగ్గర నుంచి మహాషోడశి వరకు గురువుల కృపతో, అమ్మవారి కృపతో ఇవ్వమంటే వారికి అది ఉంటే, అర్హత ఉంటేనే, ఎవరికి పడితే మాయలో ఉన్న వాళ్ళకి, మాయని దాటిన వాళ్ళకి ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వను. నాకు తెలుస్తుంది. అమ్మవారే చెప్తుంది. అప్పుడు బాలామంత్ర ఉపదేశం జరుగుతుంది. అమ్మా అలా ఏ స్థానాల్లో నువ్వు ఉన్నావో మాకు తెలుస్తుంది. ఆ ప్రకారంగానే ఇస్తాం. చిన్న పుట్టిన పిల్లవాడికి ఆవకాయ అన్నం పెట్టంగా పెడతామా? కొత్త ఆవకాయ పెడదామండి. మొన్నే పుట్టాడు పిల్లవాడని ఆవకాయ పెడతామా? వాడికేం పెట్టాలో అదే పెడతాం. వాడి పళ్ళు వచ్చిన తర్వాత అవన్నీ అయిన తర్వాత ఇంత లైట్‌గా కారం అనేది పెడతాం. అవునా? వాడు తట్టుకోవాలి గదా! అట్లా వాడు అలవాటు అవుతాడు. అదనమాట. సో, నువ్వు బాలుడివిరా వెధవా శ్రీ విద్యలో అందుకే బాలమంత్రం తీసుకో అంటాం. ఏమీ తెలీదు వాడికి. జీవితమే తెలీదు వాడికి. షోడశి ఇవ్వండి గురువుగారంటే, వాడి చేతిలో కత్తి పెట్టటమే. నా ముందు నా తల నరుకుతాడు. శివుడిచ్చిన భస్మాసురాస్త్రం. అవునా? ముందు మీతోనే స్టార్ట్ చేస్తాను గురువుగారు. మీ మంత్రం ఇచ్చిన మంత్రం పని చేస్తుందో, పని చేయదో అని నా నెత్తి మీద పెడతాడు. భస్మాసుర. అంతేనా? అందుకే గురువులేంటంటే ఎవరికి ఏది ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి, కాల, దేశ చైతన్యాల ప్రకారంగానే ఇస్తారు. అందుకే కొంతకాలం ఆగు అంటారు. వీడు ఆగలేడు. వీడు క్షణం ఆగలేడు. తొందరపడి ముందు అన్నీ పొందేస్తే తర్వాత నేను ఆవులో నెమరేసుకుంటాను. ఆవు ముందు గడ్డి తినేస్తుంది మొత్తం. స్థిమితంగా కూర్చొని నెమరేసుకుంటూ కూర్చుంటాడు. ఏది ఎలా నెమరేయాలో తెలీదు. అదే ఒకటో క్లాసు, రెండో క్లాసు, మూడో క్లాసు చదివితేనే కదా డిగ్రీ అనే విలువ తెలుస్తుంది. డిగ్రీ తర్వాత ఓహో! చదువు అంటే ఇదా అనేది వస్తుంది. ముందు డిగ్రీ నాకు ఓపెన్ యూనివర్సిటీ టైప్‌లో నేను బీఏను, ఎంఏ చేసేస్తానంటే ఏం తెలుస్తుంది ఆడికి? అలా అందుకే అందుకే నియమ నిబంధనలు పెడతారు. ఎందుకంటే ఈ విద్య అందరికీ లభ్యమయ్యేది గాదు. అందుకే అందరూ ఏంటంటే నియమించటం, భయపెట్టటం, ఎవరిని ఎక్కడ ఉంచాలో ఈ విద్య అక్కడ ఉంచుతుంది. వాడికి ఆ సంకల్పం ఈ జన్మ వాడికి ఉంటే వస్తాడు. లేదు అంటే వాడికి ఈ జన్మకి రాదు. అమ్మవారు రానివ్వదు. వాడికి ఈ జన్మకి కాదులేరా వదిలేయి అంటుంది. వాడికి ఇంకా వందల జన్మలున్నాయని. వాడి కర్మ అంతా తొలగని అని. అది నీ పని కాదులే వెళ్ళు అంటుంది. ఇవ్వవలసిన వాళ్ళు వస్తారు నాన్న. వచ్చిన వాళ్ళకి మనం ఇవ్వక తప్పదు. ఎందుకంటే వాడికి అది రాసిపెట్టుంది. తప్పదు. అది అమ్మవారి సంకల్పం. వచ్చారు ఈ మధ్య కాలంలో వచ్చి ఇచ్చాను గదా! ఇచ్చాను. వాళ్ళు దక్షిణలో పోస్ట్‌పోన్ చేసినా నేనేం అనుకోలేదు. ఎందుకంటే ఇవ్వటం నా ధర్మం. వాళ్ళకి ఆర్థిక ఇబ్బందులుంటాయి గదా! పర్వాలేదు ఎప్పుడు మీకు వీలుంటే అప్పుడు ఇవ్వండి అన్నాను. రూ. 11 ముందు పెట్టండి ఇక్కడ దక్షిణ అన్న అమ్మవారికి. తర్వాత ఆ అమౌంట్ వాళ్ళు బ్యాంక్‌లో వేస్తా అన్నారు. వేయండి. వేయలేదు. ఆ పాపం నీ గురుద్రోహం నువ్వే అనుభవించు. నాకేంది? నేనైతే గుర్తు చేయను. అలా. అంతే గదా! అమ్మవారి దగ్గరే రేపు ఎల్లుండి అనేది వస్తుంది. మిగతా వాడి అప్పుల వారి దగ్గరైతే అప్పటికప్పుడే లోపలికెళ్ళి తీసుకొని ఇస్తాం. అదే మనుషుల యొక్క ఇది. హ్మ్. హ్మ్.
సో విరాజిత శబ్దము చేత శ్వేత సహస్రారము తెలుస్తోంది. అది చాలా వెలుగైనది. శ్వేత సహస్రారం చాలా వెలుగైనది. ఆ వెలుగులే కింద లోకాలు. ఆ! మరి నువ్వు ఇవన్నీ చూస్తున్నావు. ఈ చక్రాలన్నీ ఎలా వెలుగుతున్నాయి? ఈ బల్బులన్నీ ఎలా వెలుగుతున్నాయి? అక్కడ కరెంట్ మెయిన్ ఉంది. వాడు వదిలితే ఇవన్నీ వెలుగుతున్నాయి. పెళ్ళిళ్ళలో ఎలా చూస్తున్నారు? ఎక్కడో ఉంటుంది. వాడు దాని కంట్రోలింగ్ యూనిట్. ఆ కంట్రోలింగ్ యూనిట్టే శ్వేత సహస్రారం. ఈ ఈ బల్బులు చూసే మురిసిపోతే మరి ఆ బల్బు చూసి అక్కడ ఉన్న వెలుగులు ఎలా ఉంటాయి? అదే చెప్తున్నాడు. విరాజిత శబ్దము చేత శ్వేత సహస్రారం తెలుస్తోంది. ఇది చాలా వెలుగైనది. ఆ వెలుగు ఎప్పుడూ కూడా శ్వేతంగానే ఉంటుంది. వైట్ లైట్. ఏమ్మా? శ్వేత సహస్రారం వెళ్ళావంటే తెలుపు అనేదే ఎక్కువ నీకు కనిపిస్తూ ఉంటుంది. అంటే అహం బ్రహ్మాస్మి, అహమేవ బ్రహ్మ, అయమాత్మ బ్రహ్మ అంటే ఉన్మని స్థానం దాటిన తర్వాత. వైదేహి స్థితి వచ్చిన తర్వాత నీకు కనిపించేదంతా శ్వేత సహస్రారం యొక్క వెలుగులు. చిదాకాశము, చిద్గగన చంద్రిక అది. అవి ఆకాశాలు. మధ్య రకం వెలుగు వస్తే అది ఎరుపు. చూడండి ఎలా చెప్తున్నాడు. ఆ వెలుగు ఎప్పుడూ కూడా శ్వేతంగానే ఉంటుంది. తెలుపులో మంచి వెలుగు వస్తే అది తెల్లగానే ఉంటుంది. అలానే మధ్య రకం వెలుగు వస్తే అది ఎరుపు, పసుపు, తెలుపు కలిసినట్లుగా ఉంటుంది. మధ్య రకం. అంటే కొద్దిగా ఇంకా నీకు మాయ అనేది అది ఉన్నది. హ్మ్. ఇంకా క్రిందకి వస్తే దాని రంగులు మారుతూ ఉంటాయి. అంటే పైనుంచి వచ్చే తెలుపు కిందకి వస్తూ ఉంటాయి. పైకి వెళుతుంటే తెలుపే కనిపిస్తూ ఉంటుంది. తెలుపులోకి వెళతావు. అంటే సృష్టి ఎలా వస్తుంది అంటే ఆ తెలుపు ఏమవుతుంది? ఎన్ని రంగులుగా వస్తుంది? పసుపు, తెలుపు కలిసినట్టుగా ఉంటూ ఈ సృష్టి వస్తోంది. హ్మ్. ఓం భూ ఓం భువ ఓం శువ. నీ శరీరము, నీలో ఉన్న శక్తి, నీలో ఉన్న బుద్ధి. ఆ బుద్ధియే శ్వేత సహస్రారము. ఇదే దేవుడికి వర్తింపజేస్తే ఆయన యొక్క శ్వేత సహస్రారం నుంచి ఈ సృష్టి వస్తోంది అని. ఓంకారం నుంచి ఓం భూ ఓం భువ ఓం శువ. పైకి వెళితే తెలుపు అని చెప్తున్నారు. అర్థమైందా? సింపుల్. అంతేనమ్మా. ఇంకేముంది అక్కడ? ఇంక రంగులు లేవు. అందుకే ఇవన్నీ రంగులు. అనేకము రంగులు. మాయ. మాయ విస్తరణ అయిందని. అవి హ్మ్. ఇంకా కిందకి వస్తే దాని రంగులు మారుతూ ఉంటాయమ్మా. కానీ అచ్చమైన వెలుగు ఎప్పుడూ శ్వేతము. నీలో నీవుగా ఉండటమే శ్వేతము. మనసులో ఉండటము రక్త సహస్రారము. రంగు మారిందా? వాడు ఈ మధ్య కాలంలో మారిపోయాడండి. అంటుంటాం గదా! ఒకప్పుడు చాలా మంచివాడండి. రంగు మారింది. అంటుంటాంగా మనం. అలా అన్నమాట. విరాజితము, అపరాజితము. అపరాజితం వైపు వెళుతున్నంత సేపు తెలుపుగా ఉంటుంది. కిందకి వచ్చావు అంటే సృష్టి క్రమంలో వచ్చావు అంటే ఎరుపు అవుతావు. అన్ని రంగులు వస్తాయి అని. సో, అచ్చమైన వెలుగు ఎప్పుడూ గూడా శ్వేతము. అంటే శివుడు ఎప్పుడు తెల్లగా ఉంటాడు. అవి 2 అనుద్వయం. ఈ తెలుపు, ఎరుపు అనేది. రక్త శుక్ల ప్రభామిశ్రం అతర్క్యం తైపురం మహ. తెలుపు నుంచి ఎరుపు వచ్చింది. తమలపాకులో నువ్వు తిన్న తర్వాత వచ్చే ఎరుపు ఎలా ఉంటుందో, అది ఎక్కడి నుంచి వచ్చింది? శ్వేతము నుంచి వచ్చింది స్వామి. తెలుపు నుంచే ఎరుపు. సప్తవర్ణాలు ఎక్కడి నుంచొచ్చాయి? ఇంద్రధనస్సులో. నెమలి యొక్క రంగులు ఎలా ఉంటాయి? ఇవన్నీ తెలుపు నుంచి వస్తున్నాయి. అది ఎప్పుడూ గూడా శివమయం. శివమయమే మంగళకరం. శివ అన్న శబ్దమే మంగళకరము అని. అంటే అన్ని రంగులు మార్చడు శివుడు. ఏమ్మా? ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు. ఓం శాంతి, శాంతి, శాంతిలా ఉంటాడని. అర్థమైందా ఇప్పుడైనా? సో, నువ్వు కిందకి వచ్చావంటే అశాంతి, అశాంతి, అశాంతి. ఈ అశాంతి, అశాంతి, అశాంతి నుంచి నువ్వు శాంతి, శాంతి, శాంతి దగ్గరికెళ్ళాలి. అదే శ్వేతము. అందుకే మే యూ సోల్ రెస్ట్ ఇన్ పీస్ అంటారు. అర్థమైందా? పోయిన వాడిని ఏమంటారు? మే యూ సోల్ ఆర్ఐపీ రెస్ట్ ఇన్ పీస్. శాంతి పడుగాక. తెలుపులో శాంతి పడుగాక. శివైక్యం చెందుగాక. శివుడియే శాంతి. పాపం బతికున్నంత వరకు అశాంతి, అశాంతి, అశాంతి వాడు.
చచ్చిన తర్వాత శాంతి, శాంతి, శాంతి. అంతేనమ్మా. మూడో కన్ను నీకు పునర్జన్మ. ఆ! మరి పునర్జన్మ. అంతవరకు అశాంతితో ఉన్నావు. మూడో కన్ను దగ్గర అహం బ్రహ్మాస్మి అనేది నీకు పునర్జన్మ లాంటిది. గాయత్రి వేసినప్పుడు కూడా నీకు పునర్జన్మే. అంతవరకు అల్లరి చిల్లరగా మడి తడి లేకుండా ఎలా పడితే అలా తిరుగుతాడు వాడు. గాయత్రి ఉపదేశం తర్వాత ఆ ఉపనయనం అయిన తర్వాత వాడు శ్వేత పునర్జన్మ రావటం. అర్థమైందా? రాక్షస జన్మ పోయి దేవత జన్మ రావటం. గంధర్వులు, కిన్నెరులు, కింపురుషులు వీళ్ళందరూ ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళే. పేర్లు మీకు తెలియదు కాబట్టి వాళ్ళెవరో సెపరేట్‌గా ఉంటారనుకుంటున్నారు. అదేం లేదు. మన వాళ్ళే అక్కడికెళ్లారు. ఆ స్థితికెళ్ళి కిన్నెరలు అయిన వాళ్ళు కిన్నెరలు అవుతారు. గంధర్వులైన వారు గంధర్వులు అవుతారు. అవునా? శ్రీ విద్యా రత్నమాలలో చదవండి మరి. మానవోగ, సిద్ధౌగ, మానవోగ లోకం ఒకటుంది. ఇక్కడ వాళ్ళే అక్కడి దాకా వెళ్ళారు. ఇవన్నీ రహస్యాలు. శ్రీ విద్యా రత్నమాల కొనుక్కొని చదవండి. చేయండి. యూ డూ సచ్ గుడ్ వర్క్స్. తెలుసుకోవాలి గదా! ఇవన్నీ తెలియకుండా ఎలా? కరెక్టే గురువుగారు. మానవోగ, సిద్ధోగ, మరి దివ్యోగ వీళ్ళందరూ అక్కడ ఉంటారు. అమ్మవారి దగ్గరగా, త్రికోణం దగ్గరగా శ్వేత సహస్రారం అని దీపం దగ్గర ఉంటారు. వారి కింద ఈ లోకాలుంటాయి. గోలోకము ఇవన్నీ. అర్థమైందా? కైలాసము, గోలోకము, మణి మణి ఇవన్నీ. అమ్మవారు అక్కడ పైన మణిదీపంలో. మధ్యలో ఈ సనక సనానంద సనత్ కుమార సనజ్జాతీయ ఈ ఈ ఈ మానవోగ, దివ్యోగ వీళ్ళంతా ఉంటారు. వాళ్ళ కింద ఈ లోకాలు. పైన ఈ మహానుభావులు. పైన త్రికోణము. అదంతా మళ్ళీ మణిద్వీపం. అలా ఉంటుంది అక్కడ. మళ్ళీ కిందకు వస్తే హ్రీం బీజం అమ్మవారు. అవ్యక్తాకాశాలు. అవ్యక్తాకాశంలో అమ్మవారి యొక్క అహంకారాకాశం ఉంటుంది. సృష్టికి సంబంధించింది. అదే అష్టకోణ చక్రం. అక్కడి నుంచి పరా, పశ్యంతి, మధ్యమ, వైఖరీయము, ఓంకారం, మనం. సో ఇప్పుడు చెప్పండి మనుషులు అందుకే మానవుడే మాధవుడు అవటం అంటే ఇదే. మానవుడే మాధవుడు చేయాలమ్మా. అది ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు దేవుళ్ళు కాలేదు. గొడవ సాయిబాబా, షిరిడి సాయిబాబా వీళ్ళందరూ దేవుళ్ళుగా వచ్చారు కదా. మళ్ళీ ఎక్కడికి వెళ్తారు? అక్కడికే వెళ్తారు. అమ్మవారి దగ్గరికి. అర్థమైందా? మళ్ళీ కిందకు వచ్చేటప్పుడు అమ్మవారి పనే తీసుకొని కిందకు వస్తారు. ఇంకే పని తీసుకొని రారు. మనం ఏమిటి ఈ అంతరిక్షాల్లో తిరుగుకుంటూ పోయిన జన్మల్లో వాసనలన్నీ మళ్ళీ ఇంకొక జన్మలోకి తీసుకెళ్తాం. ఇలా తిరుగుతూ ఉంటాం. అర్థమైందా? మరి అంతేనమ్మా. అంతే ఇవే తీసుకెళ్తాం. వాడికి కొన్ని కోరికలు తీరినప్పుడు అవే వాసనామయంగా వస్తాయి కర్మలు. అందుకే పూర్వజన్మ వాసనలు పోలేదు ఇంకా వీడికి అంటారు. అర్థమైందా? పూర్వజన్మలో ఏం చేశాడో, ఏ కర్మలు చేశాడో అవే వాసనలుగా తెచ్చుకున్నాడని. అలవాట్లు, శాపాలు, పితృశాపాలు ఇవన్నీ ఇలానే ఉంటాయి. స్త్రీ శాపము, మాంగళ్య దోషము, అక్షింతల దోషాలు ఇవన్నీ కూడా ఏ ఆడపిల్లని బాధ పెట్టాడు, ఎవరి యొక్క ఈ శాపం వచ్చిందో ఈ జన్మలో వాడు అవన్నీ అనుభవిస్తూ ఉంటాడు. కర్మలు దోషాలుగా వస్తాయి. అవునా? దేవుడు సొమ్ము తినటం, దైవాపచారాలు చేయటం. అవునా? మరి వీళ్ళందరికీ శిక్షలు ఉంటాయిగా. వీళ్ళందరూ పైకెళ్తారా మణిదీపంలో? అవునా? సో ఇప్పుడు చూడంగానే గొప్పవాడిగానే కనిపిస్తాడు. వాడి వాసనలన్నీ వేరుగా ఉంటాయి. అర్థమైందా? కొందరే పుణ్యాత్ములు, అవతార పురుషులు వచ్చి వెళ్ళిపోతారు. వాళ్ళు పని చేసుకొని. ఒక షిరిడి సాయిబాబా అంటే రామకృష్ణ గాని, స్వామి వివేకానంద వాళ్ళు ఏంటంటే వాళ్ళు అమ్మవారి పని తీసుకొని వస్తారు. ఆ పని అయిపోగా ఆనందఘన, మహావతార బాబాజీ వీళ్ళందరూ అమ్మవారి స్వరూపాలు. మళ్ళీ అమ్మవారే వాళ్ళని మళ్ళీ అక్కడికి తీసుకెళ్ళిపోతుంది. అయిపోగానే ఇంకేం పెట్టుకోరు వాళ్ళు వాసనలు. మనం లోకంలో ఉన్న వాసనలన్నీ మనకే రావాలి. ముక్కుకి తగలకుండా ఏది పోదు. అవునా? అన్ని వ్యవహారాలు కావాలి కదా మనకి. వాడేం చేస్తున్నాడు, ఈడేం చేస్తున్నాడు, వాడెందుకు ఇలా అయ్యాడు, మనకి ఎందుకు ఇవన్నీ? సో అవి రెండు అనుద్వయము. రక్త సహస్రారము కింద అవి రెండు అనుద్వయము. అంటే శ్వేతము నుంచి రక్తము వచ్చిందని, ఎరుపు వచ్చిందని, చీకటి నుంచి వెలుతురు వచ్చింది.
సృష్టి వచ్చింది. అనుద్వయము. అన్నీ ఒకటే చేస్తోంది. అన్నీ నీ మనసే చేస్తోంది. కానీ ప్రపంచంలో అనేకమైన పనులు ఎంతమంది చేస్తుండొచ్చండి ఇది అంటే, లేదండి ఒకటే చేసాడు. ఎన్ని పనులు చేయగలుగుతాడా? చేశాడండి బాబు. అలా మనం ఆశ్చర్యపోతాం గదా! సందర్భాలొస్తాయి గదా! ఉన్నారు. ఒకే వ్యక్తి ఇన్ని పనులు ఆ! కంపెనీలు నడిపేవాడున్నారు ఒకే వ్యక్తి. అన్ని పనులు వాడే చేస్తాడు. ఎవరికీ తెలీదు. అనుద్వయం అంటే అదేనమాట. అంటే ఒకటికి ఒకటి అనుసరించి ఉండేది అని అర్థం. అలా ఉండటమే మహా అనే ద్వైత ద్వై ద్వై విద్యా స్వరూపం. దాన్నే మహా అంటారు. ఒకదాన్ని ఒకటి అనుసరించి చేయటం. ఒకదాన్ని ఒకటి అనుసరించి ఉండేది అని అర్థం. అలా ఉండటమే మహా అంటారు. చాలా గొప్ప విశేషం అండి. ఒకరే 2గా అయ్యి ఇంత చేశారా? దాన్నే ద్వై విద్యా స్వరూపము అంటారు. ద్వై అంటే 2 శ్రీ విద్య. అందుకే శ్రీ విద్య, శ్రీ మిథ్య, శ్రీ మిథ్య, శ్రీ విద్య. శ్రీ విద్యను తెలుసుకుంటే శ్రీ విద్య. ద్వై 2 మాయా మహామాయా చైతన్యమే మహామాయ స్వరూపం. మాయను తెలుసుకోవటం ఒక విద్య. మళ్ళీ ఏకంలో రక్తం వెళ్ళి తెలుపులో కలవటం అదొక శ్రీ విద్య. అందుకే ద్వై విద్యా స్వరూపము అన్నారు. ఏమ్మా?